నమస్కారం. నా పేరు మాల నరసింహుడు. చెంచు గిరిజన అనుభవ వైద్యుని. తరతరాల మన చెట్ల మూలికలతో మనం వైద్యం చేస్తుంటాం. పూర్వీకుల కాలం నాడు ప్రతి మనిషి ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఆకులతో 100 ఏళ్ళు బతికారు. ఆకులంటే పొన్నగడ్డి కూర అయితే, చుక్క కూర అయితే, పచ్చల కూర అయితే, గోంగూర అయితే అన్ని రకాల ఆకుల కూరలు తెచ్చుకొని ఆరోగ్యంగా జబ్బులు రాకుండా బతికేవాళ్ళు పూర్వీకులు. ఈ కాలం ఇబ్బంది అవుతుందంటే చలికాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి తెలియకుండా అన్ని రకాల పనిషన్లో చికెను చేపలు అన్ని రకాల కూరలు పెడుతుంటారు. పూర్వీకుల కాలం నాడు ఏదైనా పెళ్ళి అయితే పప్పు, సాంబారు, రసము ఇట్లాంటి మంచి కూరలు ఏం పెట్టాలా, ఇగో ఈ కారణం ఉంది, దేవుని పంచన ఉంటే ఏం పెట్టాలి, పెళ్ళి ఉంటే ఏం పెట్టాలి, డిన్నర్ ఉంటే ఏం పెట్టాలి అని దాన్ని బట్టి పెద్దలు ఇంత మజ్జిగ, మంచి కూరగాయలు, మంచి ఆకుకూరలు ఏమైతే తినకూడదు ఆ కాలంలో పెట్టేవాళ్ళట. పరిమాణం అనేది అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడేముందంటే ఫంక్షన్లో మంచి పేరు రావాలని నేను అంటున్నాను, బాధపడకండి. ఎవరైనా కానీ కోటీశ్వరులు కానీ బీదోళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ మనము ఏం తినాలా ఏం తినకూడదు అనేది మనం తెలుసుకొని ఆ ప్రకారంగా మనం పాల్గొంటేనే మన ఆరోగ్యం చెడిపోకుండా కాపాడుకుంటాం. చర్మ వ్యాధులు అనేది తెల్లబొల్లి వస్తుంది, ఫంగస్ వస్తుంది, మచ్చ వస్తుంది, గజ్జి వస్తుంది, దామర వస్తుంది, మొక్క మీద నల్లగా అయిపోతుంది. అది ఎందుకు వస్తుందంటే మన బెడ్డులో ఇటుమిలు తగ్గిపోయి వ్యాధి వస్తుంది. రకరకాల టీపులు, రకరకాల మందులు, రకరకాల డాక్టర్లు, రకరకాల వైద్యం ఆడుతుంటాం. అయినా వాడినప్పుడు పోతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. ఎందుకంటే 10 మందిలో పోనీకైనా కానీ ఆడపిల్లకు ముద్ది మళ్ళీ అయిందనుకో, మత్తలు వచ్చిందనుకో, 10 మందిలో పోనీకి ఆమెకు వికారంగా చిగ్గు, రకరకాల పౌడర్లు, రకరకాల కిరుములు, రకరకాలు వాడుతుంటారు. మగోళ్ళకైనా ఆడోళ్ళకైనా బాడీలో ఏమున్నా బట్టలు వేసుకున్నా కనపడదు, కానీ మొక్క మీద ఏమొచ్చినా నెత్తిలో ఏమొచ్చినా ఇబ్బంది పడుతుంటారు. ఈ చర్మ వ్యాధులకు చక్కని ఆయుర్వేద గిరిజన వైద్యంలో మన పూర్వీకుల నుండి కనిపెట్టిన వైద్యం చేస్తే శాశ్వతంగా నివారణ కావాలి. అందుకోసం ఈ వైద్యం మనం ఏం తింటే వస్తుందనేది ముందే చెప్పాను. ఎందుకంటే ఆ కాలంలో పెద్దలు కారణం కానీ పంచన్ కానీ ఎండాకాలం ఏం తినాలి, వానకాలం చలికాలం ఏం తినాలనేది ఆ కాలం కనిపెట్టి ఆ వాతావరణం బట్టి ఆ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండేరు. నేను చెప్తున్నాను, మీరు బాధపడకండి. నా వీడియో ఎవరు చేసినా కానీ నేను వివరంగా చెప్తాను. కావాలని నన్ను ఏదో నా తిక్క మాటలు చెప్పను. మన పెద్దలు బతుకుని బట్టి మనం కూడా ఏం తింటే బాగుంటుందని తెలుసుకొని తింటేనే రోగాలు రావు. ఇప్పుడు చాలామందికి రూపాయల ₹10 భాగంలో చర్మ వ్యాధులే ఉన్నాయి. రూపాయలు ₹10 భాగం బాగుంటే ₹10 భాగం చర్మ వ్యాధులే ఉన్నాయి. చర్మ వ్యాధులు ఏమంటే తెల్లబొల్లి కొంతమందికి వస్తుంది, ఫంగస్, గద్దల్లో ఫంగస్, సంకల్లో ఫంగస్ కొంతమందికి వస్తుంది, మొక్క మీద ఫంగస్ వస్తుంది, కొంతమందికి సొరాసిస్ వస్తుంది, కొంతమందికి జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుందంటే మన బెడ్లో కొన్ని ఇటుమిలు తక్కువైతే జుట్టు అంతా ఊడిపోతుంది. ఈ ఆరోగ్యంలో బెడ్ బాగుంటే, బెడ్లో ఇటుమిలు తగ్గపోతే ఈ చర్మ వ్యాధులు ఇటువంటి వ్యాధులు రావు. ఆ బెడ్ బాగుండడానికి మీకు బెడ్ చెడిపోయినా బెగ్గు బాగుండడానికి కూడా తీసుకోవచ్చు, బెడ్ చెడిపోతే కూడా తీసుకోవచ్చు. ఈ వ్యాధుల కోసం చక్కని మూలికలు 2 చూపిస్తాను చూడండి. ఒకటి నీళ్ళల్లో ఉద చెట్టు అంటారు. నీళ్ళ ఉద చెట్టు, దీన్ని నీళ్ళల్లో ఉంటుంది చెట్టు. ఇది సముద్రములలో, వాగులలో, వంకలలో ఉంటుంది. నల్ల ఉద చెట్టు, ఇది నల్ల ఉద. ఇది అందరికీ తెలుసు, పిచ్చి కుసుమ, పచ్చి పూల పిచ్చి కుసుమ, ఇది అందరికీ తెలుసు. కానీ ఈ చెట్టు గురించి నేను కూడా చాలాసార్లు వీడియోలు తీశాను. ఈ 2 మూలికలు మా పెద్దలు శాశ్వతంగా ఇది తెల్ల రక్త కణాలు, ఇది తెల్ల రక్త కణాలు కాపాడుతుంది, తెల్ల రక్తాలు చెడిపోనేది. ఇది ఎర్ర రక్త కణాలు చెడిపోనియదు. ఈ 2 మూలికలు అందరూ ఒకటో చెట్టు చెప్పింటారు, కానీ ఈ 2 మూలికలు సమానంగా ఈ పూలు, దీని ఏర్లు, దీని ఆకులు 3 రకాల భాగంగా తీసుకొని దీని ఇత్తనాలు తీసుకొని ఆ ఇత్తనాలతోటి మెత్తగా చూర్ణం చేసి పొడి చేసి ఉసిరికాయలం బట్టి దీంట్లో చక్కగా షుగర్ ఉన్నదైతే, షుగర్ లేకుంటే ఆ మనిషిని పేషెంట్ అడగాలి వైద్యుడు. షుగర్ ఉందని అడిగి షుగర్ లేకుండా కలకండ కలుపుకోవచ్చు. షుగర్ కానీ ఉంటే మెంత్యాల పౌడర్ కలుపుకోవచ్చు. మెంత్యాల పౌడర్ కలుపుకొని 100 గ్రాములు ఈ పొడి అయితే 100 గ్రాములు మెంత్యాల పొడి, 100 గ్రాములు ఈ పొడి అయితే 100 గ్రాములు కలకండ పొడి. కలకండ మిశ్రి, కొన్ని ఊర్లలో మిశ్రి అంటారు, కొన్ని దేశాల కలకండ అంటారు, పెట్టుక బెల్లం అంటారు. ఈ 2 సమానంగా కలుపుకొని ఆ చూర్ణం భోజనం కంటే ముందు మధ్యాహ్నం పూట 1 చెంచా, పొద్దున పూట 1 చెంచా, రాత్రిపూట 1 చెంచా. దీనికి అనపాగము మజ్జిగ తీసుకోవచ్చు, లేదంటే దానిమ్మ దూది తీసుకోవచ్చు. దానిమ్మ పండు తెచ్చుకొని
విత్తనాలు తీసి బట్టలు వేసి పిండితే రసం వస్తుంది. ఆ రసం ఒక కాపీ గ్లాసులో ఒక చెంచా వేసుకొని తాగొచ్చు. ఈ వైద్యం అనేది మన చర్మ వ్యాధిలో తెల్లబొల్లి కొద్దిలు ఉంటే కూడా పోతుంది, ఫంగస్ ఉండే పోతుంది, జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది, నడుములు కానీ కాళ్ళలు కానీ చేతుల్లో కానీ ఎటువంటి మచ్చలున్నా మొక్క మీద ఎటువంటి మచ్చలున్నా రక్త శుద్ధి అయిపోయి తెల్ల రక్తం క్లీన్ అయిపోయి చర్మ వ్యాధులు మాయమైపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ మందు బాగుంది, ఆ మందు బాగుంది, ఆ మందు బాగుంది, ఈ టీకి బాగుంది, ఆ టీకి బాగుంది. లోపల మనిషికి చర్మ వ్యాధులు పోవాలంటే తెల్ల రక్త కణాలు కరెక్ట్గా బాగా ఆరోగ్యంగా ఉండాలి. బెడ్ అనేది బెడ్లో విటమిన్లు కెమికల్ లేకుండా శుభ్రంగా ఉంటే చర్మ రోగాలు రామని మా పెద్దలు ఎన్నో తరతరాలు చేసుకొచ్చారు. అప్పుడు 100 మందిలో 2-3 ఉంటుండేది. అటువంటి వైద్యం ఇప్పుడు చేశారు కాబట్టి ఈరోజు చాలామందికి ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం మనస్ఫూర్తిగా మా పెద్దల సాక్షిగా 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 పనిచేస్తుందని మీరు ఎవరైనా ఉన్నోళ్ళు 1 మంత్ వాడి చూడండి. 1 మంత్లో డిఫరెన్స్ వస్తేనే కంప్లీట్గా మీరు కోట్ చేసుకోండి. దీనికి ఆయుర్వేదానికి పథ్యం ఉంటుంది. ఈ మందు వాడేటప్పుడు చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగపిండి వాడకూడదు. రోగం వచ్చినోళ్ళు, రోగం రానోళ్ళు అన్ని తినే ఇబ్బంది ఉండదు. మందు వాడుకుంటే ఫ్యూచర్ గురించి చర్మ వ్యాధులు రావని మరొకసారి అందరికీ అక్కలకి, అమ్మలకు, వైద్యులకు, డాక్టర్లకు అందరి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటూ హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుందని మనస్ఫూర్తిగా అందరు బాగుండాలని నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటారు.